వెల్కమ్ టు రా న్యూస్. నేను మీ రమేష్ని. దేశంలో ఎన్నికల హడావుడి అయిపోయింది. ఎన్నికల రిజల్ట్స్ కూడా వచ్చాయి. కానీ రిజల్ట్ చూసిన ప్రతి ఒక్కరికి కాసింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అందరు అనుకున్నారు మోదీ 400కు పైన సీట్లు సాధిస్తాడు. ఆ 400 పైన సీట్లు సాధిస్తే ఒక బ్రహ్మాండమైన మెజారిటీతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చాలామంది అనుకున్నారు. కానీ ఆ అనుకున్న వారికి, బీజేపీ పార్టీకి, ప్రతి ఒక్కరికి ఈ ఫలితాలు కాస్తంత షాక్ లాగా అనిపిస్తున్నాయి. అంటే కనీసం సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత గెలుపును కూడా ప్రజలు ఇవ్వలేకపోయారు. ఒక రకంగా చూసుకుంటే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈ ఎన్నికల్లో గెలిచింది, అది చెప్పొచ్చు. కానీ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్య ఉందో అది బీజేపీ దగ్గర లేదు. అది మిత్రపక్షాలను కలుపుకొని పోవడం వల్లనే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్ళిందని మనం చెప్పేసేయాలి. మొత్తం టోటల్గా ఎన్డీఏ పార్టీలన్నీ కలుపుకొని ఇప్పుడు 293 దాకా చేరిందని మనకు తెలుస్తుంది. అయితే ఇవి కేవలం బీజేపీయే కాదు, వాటి యొక్క మిత్రపక్షాలను కలుపుకొని ఈ డిజిట్ నెంబర్ని మనం చెప్పొచ్చు. అయితే మోదీ ఆశించింది ఏంటిది, అసలు ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది? మనకు తెలుసు, రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ కాస్తంత సంక్లిష్టమైన మార్పులను చేశాడని మనం చెప్పొచ్చు. మొదటిగా తీసుకున్నది ఏంటంటే అది కాశ్మీర్లో ఉన్న ఆర్టికల్ 370ని తీసివేయడం అనేది జరిగింది. ఇది మంచి జరిగిందా లేదా అనేది మనం ఇప్పుడు చర్చలో మనము దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. అలాగే రామ్ మందిరం నిర్మించడం అనేది కూడా అది చాలామంది హిందువులకి గొప్ప పేరు తెచ్చినట్టు, లేకపోతే ఏదో దేశంలో ఏదో మార్పు జరిగినట్టు చాలామంది చెప్పారు. యూపీలో జరిగిన ఈ ప్రోగ్రాం చాలామంది ఇండియన్సే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఈ యొక్క కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిని పెట్టాయి. అలాగే సిఏఐ ఏదైతే ఇండియన్ సిటిజన్షిప్ యాక్షన్ అమెండ్మెంట్ ఉందో దాన్ని కూడా మోదీ తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇంత నిర్మాణాత్మకమైన మార్పులను తీసుకువచ్చినప్పుడు మరి దేశ ప్రజలందరూ మోదీకి పట్టం కట్టాలి కదా సింగిల్ లార్జెస్ట్లో. మరి అలా జరగలేదు ఏంటంటే చాలా ఆలోచించదగ్గ విషయం. అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఎవరికి తెలియడం లేదు. మోదీ ఇంతలా చేసినా కానీ దేశానికి అసలు మోదీకి సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత సీట్లను కూడా ఇవ్వకపోవడం అనేది చాలా చాలా ఆలోచించాల్సిన విషయం. ఇకపోతే ఇన్ని గణనీయమైన మార్పులు తీసుకొచ్చిన పార్టీకి ఎందుకు అలా చేశారు అని అంటే మనము చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీకి బాగా కష్టమైన రాష్ట్రంగా మిగిలింది ఏంటంటే, చాలా ప్రాబ్లం తీసుకొచ్చిన స్టేట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో 80 సీట్లకు గాను బీజేపీ కేవలం 37 పార్లమెంట్ల సీట్లను మాత్రమే గెలుచుకోవడం అనేది జరిగింది. అయితే 80 ఉన్న సీట్లను కేవలం 37 మాత్రమే, అంటే సగం రీచ్ అయిన 37 అంటే సగం కూడా గెలవలేదని మనం చెప్పేసేయాలి. అక్కడ కానీ మొత్తం వచ్చుంటే ఇప్పుడు బీజేపీ మొత్తము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తన సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం ఉండేది. కానీ ఇప్పుడు అది లేకపోవడం వల్ల ఎన్డీఏ మిత్రపక్షాలతోటి కలుపుకొని బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకు ముందులాగా మోదీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందా అంటే ఇక్కడ మనం కాస్తంత ఆలోచించాలి. సొంతంగా నిర్ణయాలు అంటే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయడం అనేది మోదీకి ఇంతకు ముందున్న అలవాట్లాగా మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు తనకు సొంతంగా ఒక బలం లేదు కాబట్టి, సొంతంగా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదు కాబట్టి మిత్రపక్షాలైన వాళ్ళందరికీ ఏదైతే బిల్లును తీసుకువస్తున్నారో, ఏదైతే మార్పులను వాళ్ళు కోరుకుంటున్నారో వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళ అభిప్రాయంతో ఇప్పుడు దేశంలో ఈ పద్ధతిని చేయాల్సి ఉంటుంది. మరి మిత్రపక్షాలు మోదీకి సరే అంటాయా లేదా, లేకపోతే ఏమైనా కాంట్రవర్షియల్ చేస్తాయా, ఈ ప్రభుత్వం నిజంగానే 5 సంవత్సరాల వరకు ఉంటుందా, లేకపోతే మధ్యలోనే ఏమన్నా కొలాప్స్ అయిపోతుందా అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ఎప్పుడు కానీ మిత్రపక్షాలతో ఏర్పడే ఏ కూటమైనా కానీ కాస్తంత వీక్గానే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడేం జరుగుతుందో మనం చెప్పలేము. ఎందుకనంటే దేశంలో ఉన్న రాజకీయ నాయకుల యొక్క
పరిస్థితులు మనం చూడవచ్చు. ఎప్పుడు ఏ క్షణాన ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళకు సొంతంగా లాభించే విషయాల పట్ల వాళ్ళు ఎంతలా మొగ్గు చూపుతారనేది మనం ప్రతి ఎన్నికల్లో చూస్తూనే ఉంటాం. అయితే ఈసారి బీజేపీకి అలాంటి స్థితి వస్తుందా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, ప్రభుత్వం 5 సంవత్సరాలు కంటిన్యూగా అవుతుందా లేదా అనేది మనకు రాను తెలుస్తూ ఉంటుంది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ప్రతి పార్టీలు తమ పార్టీ యొక్క సిద్ధాంతాలను చాలా జాగ్రత్తగా అమలు చేసి ప్రజల పట్ల మన అంకిత భావంతో పనిచేస్తేనే వాళ్ళు కాస్త ఓట్లు ఇచ్చి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఇస్తారని మనం గ్రహించడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా కానీ ఏ ప్రభుత్వం ఏర్పడ్డా కానీ సుస్థిరంగా ఉండి దేశాన్ని ముందుకు నడిపించాలనే మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా న్యూస్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.